కరెక్ట్ నామినేట్ ఒక పాయింట్ చెప్పింది ఎవరంటే సుమన్ శెట్టి గారండి. అసలు ఎలా చెప్పారంటే పాయింట్స్ కూడా అవతల వాడికి ఛాన్స్ కూడా లేదు, అంటే డిఫెండ్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే పెద్ద గొడవ పడేదానికి కూడా ఛాన్స్ లేదు. ఆయన ఒకటే పాయింట్ ఇద్దరు నామినేట్ చేశారు, ఒకటి ప్రియా, రెండో వచ్చేసి మనీష్ గారిని. ప్రియాని ఒకటే సింపుల్ పాయింట్తో నామినేట్ చేశారు. ప్రియాని ఏమంటారంటే, మీరు ఫ్రూట్స్ పోయినప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారమ్మా, మీరు ఫ్రూట్స్ తీసారా, ఏమన్నా తీసుకున్నారని చెప్పేసి. నాకు అది హట్టింగ్ అనిపించింది, అంతే సింపుల్, అంతే. ఆమె ఏమంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా అడిగాను సార్, మిమ్మల్ని ఒక్కనే కదంటే, మీరు అడిగారు అది కరెక్టేనమ్మా, కానీ నన్ను అడిగారు కదా మీరు, నాకు హట్టింగ్ అనిపించింది, అది నాకు నచ్చలేదు, అంతే సింపుల్. ఇంకా అవతల పక్క ఆమెకి ఏం ఆన్సర్ చెప్పలేదు, ఆమె మనకు హట్టింగ్ అనిపించింది, అది కరెక్ట్గా అనిపించింది, నామినేషన్ బస్ అయిపోయింది. రెండోది మనీష్, ఒకటే పాయింట్ అంతే, బాబాయ్ మీరు నేను ఇంట్లోకి వెళ్తానన్నప్పుడు మీరు నన్ను ఒక విధంగా అడిగేటోళ్ళు, వెళ్తారా ఇంట్లోకా, ఎందుకు, ఇదే తప్ప మీ దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఓకే ఇంట్లోకి వెళ్ళండి అని ఒక్క వర్డ్ కూడా రాలేదు. ఎన్నిసార్లు నేను ఆన్సర్ బాబాయ్ వెళ్తారా ఎందుకు అంటే నేను ఏదో చేస్తారన్నట్టు మీరు ఒక్కసారి కూడా నేను చాలాసార్లు అడిగాను, అది మా అదృష్టమో మీ దురదృష్టమో అని చెప్పేసి అయితే అది కామెడీగా సిల్లీగా ఒక సెటైర్ వేశారన్నమాట. అది మనీష్ గారు కూడా అర్థం కాలేదు, మన మర్యాద మనిషి తెలివిగల మనీష్ గారు అర్థం కాలేదు. ఆయన ఏదో ఒక సింపుల్ ఒక పాయింట్ చెప్పంగానే బస్ వచ్చారు, రుద్దించుకున్నారు, తిలకం పెట్టించుకొని వెళ్ళిపోయారు, అంతే. అలా ఉండాలి నామినేషన్ అంటే. సుమన్ శెట్టిని చూసి మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్ ఎలా చేయాలి, అవతలకి ఒక పాయింట్ ఇవ్వకూడదు, డిఫెండ్ చేసుకోవడానికి ఆ విధంగా చేయాలన్నమాట. అది కరెక్ట్ నామినేషన్ నాకైతే అనిపించింది.